నమస్తే సార్. హాయ్. సార్ మొన్న ఈ మధ్య మోడీ గారు కొంతమంది అధికారులు మాట్లాడుతూ పాకిస్తాన్ వాళ్ళు ఒక్క తూటాతో సమాధానం చెప్తే మేము బాంబులు వేసి సమాధానం చెప్తాము అంటూ ఒక యుద్ధం అంటూ మనకి జరిగింది. సో అంత జరిగినా కూడా పాకిస్తాన్ వాళ్ళు రాత్రిపూట డ్రోన్స్తో పంపించడం, మన సమాచారం గురించి తెలుసుకోవడం విధంగా చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు కూడా దాన్ని అడ్డుకుంటున్నారండి. కానీ ఇంత చేసినా కూడా వాళ్ళకు అదే విధంగా చేయడం, ఇంకా గట్టిగా వీళ్ళు ఎందుకు స్ట్రాంగ్గా వాళ్ళకి ఈ పనులు చేయకుండా ఉండడానికి అర్థం కావట్లేదు. ఇంకోటి ఎందుకు చెప్పట్లేదు అంత స్ట్రాంగ్గా అనేది ఒక సందేహం సార్. యాక్చువల్గా ఆపరేషన్ సింధూరి అంటే ఏంటి? బొట్టు. స్త్రీలకు సింబాలిక్గా హస్బెండ్ ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఎదురుగుండానే హస్బెండ్ని చంపేసిన దారుణం గురించి ఆ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి హెడెడ్ బై మళ్ళీ ఇద్దరు లేడీస్ని పెట్టారు అక్కడ. ఓకే, సో వాళ్ళే ఆపరేట్ చేసి చాలా ధైర్యంగా ఆపరేట్ చేశారు. మన వాళ్ళు ఎక్కడ తగ్గలేదు. వాళ్ళు రోగ్ కంట్రీ. కాకపోతే ఇక్కడ అపోజిషన్ పార్టీలు మోడీ గారికి బ్యాడ్ రావాలని చెప్పి చేస్తూ ఉంటారు. ఎంతమంది ఫర్ మాట్లాడతారో ఎగ్నెస్ట్ కూడా మాట్లాడతారు. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, చిన్న ఛానల్, దాన్ని ఏమంటారు, వ్యూవర్షిప్ కావాలి. దీన్ని నేను మాట్లాడిన దానికి ఎగ్నెస్ట్గా కూడా మాట్లాడేవాళ్ళు ఉంటారు. బికాజ్ ఏదో ఒక విధంగా ఏదో ఒకటి వాగితే ఎగ్నెస్ట్గా యాంటీగా మాట్లాడితే మనకి ఇది వస్తుంది. అది కాదు, మెయిన్ కంటెంట్ మాట్లాడాలి. నేను కంటెంటే మాట్లాడతాను. ఆ కంటెంట్ ప్రకారంగా మోడీ గారికి అనుకోకుండా బ్యాడ్ వచ్చేసింది. ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పాలి. వాళ్ళకి తెలియకుండా మనకు తెలియకుండా వేయటం కాదు, మనకు తెలియకుండా ఎలాగ వస్తుంది? బ్లాక్అవుట్ చేస్తారు, కరెంట్ ఆపేశారు అంతే. అక్కడ కూడాను అక్కడ ఆపేశారు. ఇక్కడ ఎంత చేస్తారో అక్కడ అంత చేస్తారు. మిలిటరీ సేమ్ యాజ్ గుడ్ యాజ్ ఇన్ ఇండియా ఆల్సో. అక్కడ కదా వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళు టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తే టెర్రరిస్టులకి స్విమ్మింగ్ పూల్స్ వేసి ఎయిర్ కండిషన్ రూమ్స్ ఇచ్చి వాళ్ళని పెంచుతున్నారు. బికాజ్ పాలిటీషియన్స్కి ఏమీ లేదు. మేనేజర్ బుట్టని చంపేస్తే వాళ్ళు టెర్రరిస్టులే. మేనేజర్ బుట్టో ఫాదర్ చావడానికి కారణం, ఆయన ఉరిశిక్ష వేయడానికి మెయిన్ బుట్టోని కూడా వాళ్ళే కారణం. కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రూల్డ్ బై మిలిటరీ. అక్కడ మిలిటరీయే గవర్నమెంట్. వీళ్ళు ఓన్లీ నామకే వాస్తే, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఏమైనా చేస్తే లేపేస్తారు వీళ్ళు. ఎవరు? మిలిటరీ లేపేస్తారు. ఇంక తీరిపేటి అక్కడ ఏంటంటే ఇంకొక ఇమ్రాన్ ఖాన్ని బాగా లైక్ చేశారు అక్కడ. క్రికెటర్, హ్యాండ్సమ్ గాయ్. ఆయన ఈ వయసులో పాపం ఈజ్ 70+, జైల్లో పెట్టారు 2.5 years నుంచి. ఓకే, అతను ఏదో విధంగా బయటకు వస్తే కాల్ చేద్దామని లెవెల్ చూస్తున్నారు మిలిటరీ అక్కడ. అంటే అతనికి జనాదరణ ఎక్కువ ఉంది అక్కడ. జనరల్గా జైల్లో పెట్టిన వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టారు 50 రోజులు, బయటకు వచ్చి సీఎం అయిపోయా. ఇది ప్రజల యొక్క నాడిది. అలా కాకపోతే కూడా ఇమ్రాన్ ఖాన్ ఈజ్ డిఫరెంట్. బట్ ఇమ్రాన్ ఖాన్ కూడా అక్కడ వాతావరణ ప్రకారంగా అలా మాట్లాడాలి. ఎక్కడ ఇంటర్నేషనల్ అఫైర్కి వెళ్ళినప్పుడు బాగా హ్యాండిల్ చేయలేకపోయాడు ఉంది. పాకిస్తాన్ అందరూ లోకుగా చూస్తారు. టెర్రరిస్ట్ కంట్రీని లోకుగా చూడకపోతే వచ్చి కౌగులించుకోరు కదా. దుబాయ్ వెళ్ళి కాకపోతే ముస్లిమ్స్ అంతే. ముస్లిమ్స్ ప్రపంచంలో 4 వంతులు వాళ్ళే ఉన్నారు. 4 వంతులు 3 వంతులు వాళ్ళే ఉంటారు. ఓకే, 2.5 వంతులు వాళ్ళు ఉంటారు. మిగతా 2 క్రిస్టియన్స్ ఉంటారు. ఒక్కటి ఉన్న హిందూయిజం వల్ల ఒక ఇండియా ఒకటే. అర్థమైందా? సో దే ఆర్ ఓన్లీ మోర్ అకార్డింగ్ టు ద నాస్ట్రాడామస్. మనకు వీరబ్రహ్మం గారి లాగా నాస్ట్రాడామస్ చెప్పిన ప్రకారంగా ఇంకొక 50-60 సంవత్సరాల తర్వాత ఎంటైర్ ఫుల్లీ ఆక్యుపైడ్ బై ది ఇస్లామ్స్. ఒక ఇండియా తప్పితేనే. సో ఇండియా భయపడుతూనే ఉంటుంది. అందులో అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా, అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు. ముస్లిమ్స్లోను వాళ్ళు ఏమంటారు, టెర్రరిజంని ఎక్కువ సపోర్ట్ చేసే కంట్రీలు కొన్ని ఉంటారు. నాట్ ఎవ్రీ వన్. దేర్ ఆర్ సో మెనీ పీస్ఫుల్ ముస్లిం కంట్రీస్ ఆర్ దేర్, ఇస్లామిక్ కంట్రీస్ ఆర్ దేర్. దే డోంట్ వాంట్ ఆల్సో. ఇప్పుడు గల్ఫ్ వెళ్ళాం, వాళ్ళకి ఏం కావాలి? దే ఆర్ వెరీ రిచ్. ఓకేనా? సో దే డోంట్ కేర్ ఫర్ దిస్. వాళ్ళు చదువుకున్నంత కూడా వాళ్ళ ఊర్లో కూడా కాదు, అమెరికాలో చదువుకుని గిలితే పాల్ గారు ఉంటారు, షేక్స్ వాళ్ళు. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో. సో వాటికి వచ్చింది ఏంటి, కొంతమంది ఉన్నారు. ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇప్పుడు బెలోచిస్తాన్ ఉంది, అది పాకిస్తాన్ మాదే అంటుంది. మన కాశ్మీర్ ఎలాగన్నా మన మాదే. అలాగా పాకిస్తాన్ వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇవ్వకుండా బాధ పెడతారు. మొన్న వాళ్ళు పాకిస్తాన్ మీద బాంబులు వేస్తున్నారు. మనకి పాకిస్తాన్ ఎంతో, పాకిస్తాన్కి బెలూచిస్తాన్ అంతే. అయినా కూడా వాడు పక్కలో బళ్ళలాగా అయిపోయారు బలూచిస్. ఓకేనా? వాళ్ళు ఒక పక్కన చేస్తారు. ఇండియా ఫ్లాగ్స్ పట్టుకుని కూడా జై భారత్ అంటున్నారు. బికాజ్ మన వాళ్ళకి సపోర్ట్.
అజిత్ దోవల్ ఉన్నాడు కదా, వాళ్ళతోట కొన్ని చేయిస్తాడు. అవి చెప్పకూడదు. RAW ఉంది కదా, అవన్నీ చెప్పకూడదు, మాట్లాడకూడదు. సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికి కొన్ని ఉంటాయి. అంచేత బలోచిస్తాన్ ఈజ్ అవర్ పీపుల్ హూ ఆర్ ఇన్ పాకిస్తాన్ అదే ఇప్పుడు మీకు. సో అలాగా ఈ దెబ్బతోటి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిస్తాను, ఈ పెహల్గాంలో జరిగిన దానికి మన వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఈ దెబ్బకి బలోచిస్తాన్ కూడా ఇండిపెండెన్స్ అయిపోతుంది. ఇంకా అవ్వలేదు అది, దానికి ఇంకా స్వతంత్రం రాలేదు, వాళ్ళ చేతుల్లో ఉంది, పాకిస్తాన్ చేతుల్లో. అర్థమైంది ఇప్పుడు. సో బలోచిస్ విల్ బికమ్ ఫ్రీ పీపుల్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ విత్ ఇండియా. మనం ఏం చెప్తే చేస్తారు, కానీ మనం చెప్తున్నట్టు చెప్పకూడదు కదా. అప్పుడు మనకేని పాకిస్తాన్ వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? సో దే విల్ ఓన్లీ బీ బిహైండ్ ఏంటంటే మానిటరీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు పాపం. సో మిలిటరీ హెల్ప్ ఎవరు చేస్తారనేది ఇట్స్ మిలియన్ డాలర్స్ క్వశ్చన్. అది ఎవరు చేస్తారో వాళ్ళకి తెలుసు. అది ఇటువంటి చెప్పకూడదు, ఇటువంటి మాట్లాడకూడదు. దిస్ ఈజ్ ద థింగ్ వేర్ ఇండియన్స్ ఏ కంట్రీ వాళ్ళు కూడా మన మిలిటరీకి దెబ్బ వచ్చే మాట్లాడకూడదు. సో యూ మస్ట్ రెస్పెక్టెడ్, యూ మస్ట్ సెల్యూట్ టు ద మిలిటరీ పీపుల్, ఆల్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఇప్పుడు వాళ్ళు వేయట్లేదు అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. వాళ్ళ యొక్క టెర్రరిస్టులు మొత్తం ఫినిష్ చేయాలనేది ఒక దృక్పథంగా పెట్టుకుని, గోల్ కింద పెట్టుకుని ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు లేకపోతే ఒకే ఒక విధానం ఏంటంటే, ఎలాగ అమెరికా వీళ్ళందరూ డబుల్ గేమ్ ఆడుతారు, ఇంక్లూడింగ్ రష్యా కూడా డబుల్ గేమ్ ఆడద్దు ఇక్కడ. ఆ విషయం మన పాలకులు తెలుసు. ఇండియాకి ఎవరు సపోర్ట్ లేరు, ఒక్క ఇజ్రాయెల్ చెప్తాను. వాళ్ళే హోల్ హార్టెడ్గా వాళ్ళు కూడా గెలుతాడు, నీకు ఎందుకు మా హార్ట్ కూరుకోమంటాడు ట్రంప్ గాడు అనొచ్చు. సో ఇజ్రాయెల్ తప్ప హృదయపూర్వకంగా ఇండియాకి వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళ తప్ప ఇంకెవరు లేరు. అంచేత చాలా జాగ్రత్తగా ఉంటారు. మనకేమంటే పౌరులకి ఎందుకు అభిషేక్ ఉద్యమం దట్ ఈస్ వార్ అంటూ ఉంటారు. మన ఎవరో ఒక అమ్మాయి అంటే అమ్మాయి గురించి చెప్పాను యాక్చువల్గాను. ఎందుకు అభిషేక్ అంటే ఏంటి, అసలు దాని యొక్క రిపర్కషన్ తెలుసా? నిజంగా యుద్ధం కానీ సాగితే వాళ్ళు ఓడిపోయిన ఫేస్ పెట్టుకుని టక్కని నొక్కేయడానికి ఏం చేస్తాం? మీ న్యూక్లియర్ నొక్కేసేది తెలియకుండా ఎవరికి చెప్పకుండాను. దానికి రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ పాటించేవాడైతే యుద్ధ నీతే పాటించాలి. సివిలియన్స్ లేని చోట యుద్ధం జరగాలి. వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద వీళ్ళ మీద. మన వాళ్ళు వాళ్ళ మిలిటరీ స్థావరాలను కూడా ముట్టుకోలేదు. అసలు ముట్టుకుంటేనే బాగుంటుంది. ముట్టుకుని వాళ్ళని అక్కడ ఒక సగం లేపేస్తే అక్కడ యాజ్ టీజ్ కానీ కొంతమంది రిటైర్ అయిపోతాను, రిజైన్ చేస్తానంటే చేయనివ్వట్లేదు వాళ్ళు. రిటైర్ అయితే చంపేస్తారంట టెర్రరిస్టులు. మొన్న దెబ్బకి కొంతమంది వెళ్ళిపోదామని ట్రై చేశారు, వాళ్ళతో మనకు ఇండియాతో కూడా ఎలా పడగలమని. అయినా కూడా వాళ్ళు దౌర్జన్యంగా ఆ మిలిటరీని ఆపుతున్నారన్నమాట. సో ఈ పరిస్థితుల్లో ఒక టెర్రరిస్ట్ స్థావరాల మీదే కాకుండా మిలిటరీ మీద కూడా 4-5 బాంబులు వేసి సరిపోను. వాళ్ళ యుద్ధ నీతి పాటించట్లేదు వాళ్ళు. మన సివిలియన్స్ ఎక్కడైతే ఉన్నారో మనలాంటి వాళ్ళ మీద వేస్తున్నారు. మనం వాళ్ళకి సివిలియన్స్ మీద వేయకుండా ఓన్లీ ఎక్కడెక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో కనిపెట్టి ఆ 9 ప్లేస్లో వేశారు. అందులో ఎన్ని సక్సెస్ఫుల్ అనేది తెలియదు. అన్ని సక్సెస్ఫుల్ అంటున్నారు, మైట్ నాట్ బి ట్రూ. ఎన్ని సక్సెస్ఫుల్ అనేది ఇంకా తెలియదు. కాకపోతే వాళ్ళు చాలామంది లెగిసిపోయారు. ఆ లెగిసిపోయిన దానికి వీళ్ళు వెళ్తారు కదా, దానికి భూములు దాన్ని బరీ చేస్తారు కదా, ఆ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ మిలిటరీయే. ఇంకా అందుకని ఇంటర్నేషనల్ ఫోరంలో అందరికీ తెలుసు, పాకిస్తాన్ ఈజ్ ఏ రోగ్ కంట్రీ రన్ బై మిలిటరీ పీపుల్ అండ్ మిలిటరీ ఈజ్ రన్ బై కంట్రోల్డ్ బై టెర్రరిస్ట్. పొలిటీషియన్స్ ఆర్ నథింగ్. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు వేసారా మనం వేసారా అనేది కాదు. నిజంగా మన వాళ్ళు చేయాలంటే వాళ్ళు సీజ్ఫైర్ బ్రేక్ చేశారని చెప్పి వీళ్ళు బ్రేక్ చేస్తే అంతర్జాతీయంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒక పక్కన ట్రంప్ చెప్పాడు, ఒక పక్కన అందరూ హర్షిస్తున్నారు. మీ ప్రజలేమో మేము నమ్మట్లేదు కాబట్టి నువ్వు మళ్ళీ వార్ చేసావంటే మోడీ ఇంకా గవర్నమెంట్ పడిపోతుంది. ఆ గవర్నమెంట్ ఎప్పుడు పడిపోద్దా అని చూస్తూ ఉంటాడు రాహుల్ గాంధీ వాళ్ళను, అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పీపుల్. మాట వరుసగా అంటారు. ఇక్కడున్న ఓవైసీ అందరూ కూడా జై భారత్, ఈ విషయంలో మోడీ గారు చేసింది చాలా మంచిదని అంటారు మాటకి. మరి జరిగిన అన్యాయం జరిగింది కాబట్టి, పెహల్గాంలో జరిగింది కాబట్టి వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకుండా. అదర్వైజ్ ఇప్పుడు పాప ఆయనకి స్టాండింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద బ్లేడ్ లాగా అయిపోయింది. ఎవరిపైన మన మోడీ గారు ఏ పక్క దూకినా కూడా పడిపోయింది, దిగిపోద్ది, అలా ఉంది పరిస్థితి. అంచేత వి మస్ట్ సీ ఏం జరుగుతుంది. మిలిటరీ కెన్ హెల్ప్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇజ్రాయిల్స్. ఇంకా చాలామంది ఉన్నారు. ఈ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఉంది కదా,
రా ద్వారా ఎవరెవరైతే ఉన్నారో ఎంతమంది బతుకున్నారో లష్కర్ ఏ తోయిబా వాళ్ళు కానీ జైష్ ఏ మహమ్మద్ వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు కూడా వాళ్ళందరినీ కానీ లేపేయగలిగితే లేపి ఒక పక్కన వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు వచ్చి న్యూక్లియర్ దాన్ని నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు అంటారు, వాళ్ళు అదే చూస్తారు, చేయొచ్చు. అర్థమైతే మీకు జస్ట్ నైబరింగ్ కంట్రీ అంతే. అది అంచేది జాగ్రత్తగా ఉండడం అనేది మన గవర్నమెంట్ మన మిలిటరీ యొక్క లక్షణం. ప్రజలు అలా అనుకోవట్లేదు, ఎందుకు ఆపే ఉద్యమం అదే అట్ ఈస్ యుద్ధం అంటారు. ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ లైక్ వాట్ పీపుల్ ఆర్ కామెంటింగ్. అంచేత ఇక్కడ చాలా చాలా ఆచితూచి పౌరుషానికి పోయి వేసేంటి రా అన్నాడు మామూలు ఎలా వేస్తారు, వాళ్ళే వేస్తారు. మన దగ్గర ఎన్ని ఉన్నాయో వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇది మాత్రం ప్రజలకు 10 సార్లు ఎందుకు చెప్తానంటే మన ఉద్రేకపడిపోయినంత ఇదిగా మిలిటరీ ఉద్రేకపడదు. గవర్నమెంట్ ఎవరున్నా కూడా అక్కడ రేపు కాంగ్రెస్ ఉన్నా అదే ఇందిరాగాంధీ అంది కదా, అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు కూడా గెలిచారు కదా వాళ్ళు. మళ్ళీ చైనాతో ఓడిపోయింది 1965లోనే ఎప్పుడు. అదర్వైజ్ దేవర్ కంట్రోలింగ్ పాకిస్తాన్ లైక్ ఎనీథింగ్. అందులో కూడా కొంత వాళ్ళ ఫాదరు నెహ్రూ గారు చేసిన పొరపాటే, ఆయన కరెక్ట్గా పప్పకాలు జరగకుండా ఏవేవో చేసాడు ఆయన. అది కూడా ఇండియాకి బ్యాడ్ వస్తాను కాదు, అలాగే ఎందుకు చేస్తాడు ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గాంధీ గారు అప్పుడు ఉన్నారు కాబట్టి మహమ్మద్ అలీ జిన్నా అడిగినప్పుడు వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేయండి అన్న లెవెల్ అది చేశారు యాక్చువల్గా ఒక లెవెల్లోని. కానీ ఎవడో ఇప్పుడు కావాలని నెహ్రూ గారిని గాంధీ గారిని కూడా బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. వై విల్ దే డూ దట్? కాకపోతే గాంధీ గారు అతి మంచితనం పోయి నాన్ వైలెన్స్ అది ఈ చంపిస్తే ఈ చంపేవండి ఆ టైప్లో ఉన్నప్పుడు ఇంకా చాలు బాబు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేసి పడేశారు గాడ్సేని పెట్టుకుని. గాడ్సే ఈజ్ ఏ భక్త ఆఫ్ గాంధీ, అందుకని దండం పెట్టి చంపుతాడు కదా. గాంధీ సినిమా చూడండి, హే రామ దండం పెట్టి చంపుతాడు. ఈజ్ అ గ్రేట్ ఫ్యాన్ అండ్ ఆ దేవుడిలా చూసేవాళ్ళు వాళ్ళే గాంధీ గారిని. కాదు మరీ మంచితనం పోయి కొంచెం ఆగితే కొంచెం ఆయన కొంచెం సపోర్ట్ చేస్తే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ని ముస్లిం చేసిన ఆయన మహమ్మద్ అలీ జిన్నా ఇవ్వను. సో అంచేత ఆయన అది పబ్లిసిటీ కోసం చేసాడు అంటారు. యాక్చువల్గాను అది తప్పదు. ఈ హిందుస్థాన్ ఇది, దిస్ ఈజ్ అన్ ఇండియా ఈజ్ జై భారత్ ఎందుకంటారు, ఇట్ ఈస్ అన్ హిందుస్థాన్, హిందువులు ఉండే ప్లేస్. కాకపోతే సెక్యులర్ అవ్వటం వల్ల అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉండొచ్చు. అలాగని చెప్పి మన ఎత్తుపైకి ఎక్కేయకూడదు కదా. ఇక్కడి నుంచి నిన్న మొన్న గుజరాత్లోని వాళ్ళు ఇక్కడ పాకిస్తానే గెలిచిందని జనాలు పట్టి తిరుగుతున్నారట ఇండియాలో. కానీ ఏమన్నా వాళ్ళని ఎరగొట్టేశారు గుజరాత్లో మటు అలా నడుతున్నారు, చెత్తకొట్టేశారు పట్టుని. సో ఈ ఆపరేషన్ సింధూరి చేసే అమ్మాయి ముస్లిం, ఇంకొక అమ్మాయి సిక్, ఇద్దరు కూడా హిందూస్ కాదు. అర్థం చెప్పి మీకు. సంచేత ఇప్పుడు ఎదురు చూడాలి. మనం ప్రోవకేటివ్గా సోషల్ మీడియా చేయకూడదు, మనం పుష్ చేసేయకూడదు. చెయ్యి యుద్ధం చేసి వాళ్ళని బాంబు వేసే వాళ్ళే వేస్తారు. వాళ్ళు ఎలాగే వేస్తారు, యుద్ధ నీతి పాటించుతూనే వాళ్ళకి ఎలా దెబ్బ కొట్టాలనేదే చూస్తున్నారు ఇప్పుడు. యుద్ధ నీతిని అతిక్రమించకూడదు, అది ఇండియా చేయదు. అది ఇండియా పెద్ద కంట్రీ, బాంబు వేస్తే ఎక్కువ నష్టపోయేది మనమే. వీ హ్యావ్ 16-17 సిటీస్. ఆ 16-17 మీద టార్గెట్ వేస్తే ఇండియా ఈజ్ ఫినిష్డ్. అంచేత ఆ పౌరుషాలకు ఎవరు పోరు. ఒకవేళ రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ డూ ద సేమ్ మిస్టేక్. ఇటువంటి అన్నీ హ్యాండిల్ చేయలేకే నా కొడుకులు ఎవరు పాలిటిక్స్లో ఉండకూడదని అనుకుంది ఆవిడ ఇందిరాగాంధీ. షీజ్ అ రియల్ ఐరన్ లేడీ. ఫైనల్గా అందరూ వేరే వాళ్ళ చేతులు చచ్చిపోయారు. అసలు నా దరిదాపులు రావద్దని ఒక హ్యాండ్సమ్ అందగాడు రాజీవ్ గాంధీ, ఆయన్ని కూడా బలవంతంగా గంటేశారు పాలిటిక్స్లోకి. అతను అలాగే చచ్చిపోయాడు. ఇందిరాగాంధీ వాజ్ షాట్ బై సిక్స్ అండ్ రాజీవ్ గాంధీ వాజ్ షాట్ బై శ్రీలంకన్ తమిళీలం వాళ్ళు ఎల్టీటీ వాళ్ళు చంపేశారు మెడ్రాస్ వచ్చి. ఓకేనా. అంచేత ఆల్ ద పీపుల్ హూ ఎవర్ ఫైట్స్ ఫర్ ద కంట్రీ వాళ్ళ పాపం ఈ విధంగానే ఎండ్ అవుతుంది. కాబట్టి మోడీ గారి ఏజ్లోనూ వాట్ ఈ విల్ థింక్, ఇప్పుడు కొంచెం మోడర్న్ అయింది కాబట్టి ఈ విల్ టేక్ సజెషన్స్ లైక్ అజిత్ దోవల్ అని, ఇజ్రాయెల్ అని, మిలిటరీ త్రివిధ వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళందరితోటి కలిసి రాజ్నాథ్ సింగ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ కాబట్టి వాళ్ళతో మంత్రాలు చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది, కాకపోతే ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. అది ఎలా మన మంచి నేమ్ రావాలని మళ్ళీ ఉద్యమం చేయాలి, చేయకూడదు. ఇప్పుడు సీజ్ ఫైర్ ఇచ్చిన దగ్గర చేయకూడదు. వాళ్ళు చేశారంటే వాళ్ళకి నీతి లేదు, వాళ్ళదే తప్పు కింద ఉంచాలి. కానీ వాళ్ళతో వాడు ఎదవ అని చెప్పేసి మనం కూడా ఎదవల్లా ఉండకూడదు. కాబట్టి వెంటనే చేయరు. ఇస్తారు రిటైర్. ఎలాగిస్తారు,
మళ్ళీ ఇంకో నిన్న మొన్న అటాక్ చేశారు కదా మళ్ళీ కాశ్మీర్ ఆక్యుపైడ్, Yes. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. ఆ విధంగా మళ్ళీ ఇంకోసారి చూస్తే అప్పుడు దే మైట్ అగైన్ కాల్ ది ఇంటర్నేషనల్ ఫోరం, దే విల్ అనౌన్స్ ద హోల్ వరల్డ్ దీస్ పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ లెజిట్ కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ఎ రియల్ వార్ అంటారు. వెళ్తామని అంటారు. ఎందుకు వెళ్తారంటే అక్కడ న్యూక్లియర్ హెడ్స్ని నిర్వీర్యం చేసే వరకు వెళ్ళలేరు. నిజంగా నిర్వీర్యం చేసుకున్నా కూడా మళ్ళీ చైనా సీన్లోకి రావచ్చు. చేత మనం అంటే చాలామందికి మూడు భాగాలు 4 భాగాల్లో 3 భాగాల్లో ఇండియా అంటే ఇష్టం ఉండదు. ఒకటి హిందూయిజం, 2 పెరిగిపోతుంది. అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకునే ఉంటారు, ఇంక్లూడింగ్ రష్యా. ఓకే. దాన్ని బట్టి ఇంక్లూడింగ్ రష్యా అంటే రష్యా ఇప్పుడు మన ఫ్రెండ్ అయినా కూడా హృదయపూర్వకమైన ఫ్రెండా కాదని తెలియదు. తెలీదు. థ్యాంక్ యూ సో మచ్.